తండ్రి రాజైనట్టు కొడుకు యువరాజు అయినట్టు జీవితాంతం మేమే ఉంటామని చెప్పి ఇష్టారాజ్యంగా పాలన చేసి ప్రజలు గద్దె దించితే తట్టుకోలేక ఆత్మ న్యూనత వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు కల్వకుంట్ల తారక రామారావు. ఆ ఆత్మ న్యూనత వ్యాధి అది ఎక్కడికి వచ్చిందంటే ఏది పడుతుంది ప్రజాపాలన ద్వారా ఇలా ప్రజల మన్నులు మందుతూ మళ్ళీ క్షమాపణ చెప్పి వెనుక తీసుకున్నావు. మళ్ళీ ఇవాళ మాట్లాడుతా ఉన్నావు. మీ ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేస్తే మేము కబడ్దారని చెప్తా ఉన్నాం, తరిమి కొడతాం. ఇలా ప్రజలు కూడా తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం. మీకు సంబంధించినటువంటి మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీ ఆత్మ న్యూనత వ్యాధిని అధిగమించడం కోసం ఇక మళ్ళీ మనమే వస్తాం, నువ్వేం బాధపడకని చెప్పినట్టున్నారు. అది ఇంకో వ్యాధిగా వ్యాపించే ప్రమాదం ఉంది. రేపు వచ్చే రోజుల్లో మేమే మళ్ళీ అధికారం వస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే మరి తుపాకి రాముడి మాటలు మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ వ్యాధి ఎక్కువైతే ఏమవుతుందంటే లాస్ట్కు ప్రజలు నిన్ను పక్కకు పెట్టరు, మీ కుటుంబాన్ని పక్కకు పెట్టిండ్రు. జీవితంలో ఇవాళ మీకు పదవి ఇచ్చి మీకు అధికారం ఇచ్చినందుకు లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల మీద భారం వేసి నెలకు దాదాపు 7,000 కోట్ల అప్పు చెల్లించేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి మిమ్మల్ని ఇంకా జీవితంలో మళ్ళీ అధికారం దగ్గరకు కూడా రానియద్దని ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. కానీ నీ ఆత్మన్యూనత భావంతో నీ మీకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు నువ్వేం బాధపడకు మళ్ళీ అధికారంకి వస్తామని చెప్తే మేము మళ్ళీ అధికారంకి వస్తామని చెప్పి అంటా ఉన్నాడు. ఆ వ్యాధి ఎక్కువైతే రేపు అమెరికాకు అధ్యక్షుడు నేనే అంటాడు, రేపు ప్రపంచానికి రాజును కాబోతా ఉన్నాడు, కొంచెం జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏ ముఖం పెట్టుకొని నీకు మళ్ళీ అధికారం వస్తే ఇస్తారనుకుంటున్నారు ప్రజలు? నువ్వు అల్లుడు ఎడవంటాడు, నాకు ఎడ కట్టేసుకుంటారు, మాట్లాడి డబ్బులు పెట్టి వీళ్ళు మోసం చేసినందుకు నీకు అధికారం ఇస్తారా ప్రజలు? నీ అయ్యా తలకాయ తీసుకుని మరి మెడకాయ మీద తలకాయ తీసేసుకుంటాం, దళితులు ముఖ్యమంత్రిని చేస్తాను మాట్లాడి మోసం చేసినందుకు నీకు అధికారం ఇస్తారా మళ్ళీ ప్రజలు? 3 ఎకరాల భూమి ఇస్తాను దళితులను మోసం చేసినందుకు ఇస్తారా? రైతు రుణమాఫీ 10 సంవత్సరాల్లో కేవలం 25,000 చేసిన దిక్కుమాలిన పాలన చేసినందుకు నీకు అధికారం ఇస్తారా మళ్ళా? ముస్లింలు రిజర్వేషన్ ఇస్తానని మోసం చేసినందుకు ఇస్తారా? అదేవిధంగా రైతులకు మందు బస్తాలు కూడా మేమే సప్లై చేస్తామని చెప్పి ఒక్క బత్త కూడా ఇయ్యని మోసగాళ్ళు మీరు, మీకు మళ్ళీ అధికారం ఏ ముఖం పెట్టుకొని అడుగుతానని చెప్పి అడుగుతా ఉన్నాం. నీ మోసాలు, నీ అభూత కల్పనలు నువ్వు చేసినటువంటి మోసాలు చెప్పుడు పెడితే చాంతాడంత ఉంటుంది. ఇక లేకపోతే ఇది కాక అవినీతి బాగోతాం మళ్ళా